కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, విజ్ఞానపీఠం టీచర్లు, పూర్వ విద్యార్థులు, మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు. నేను విజ్ఞానపీఠంలో 1993-98 మధ్యలో చదువుకున్నాను. అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో. మా స్వస్థలం పుల్లారెడ్డి గారి మండలం వీరాపురము. ఒకవైపు పుల్లారెడ్డి గారి గ్రామం ఉంటుంది, మరొక వైపు వారి శ్రీమతి గారు నారాయణమ్మ గారి విలేజ్ కురుకుంద ఉంటుంది. కురుకుందని ఆనుకునే మా గ్రామం జి వీరాపురము. ఆ విధంగా వారి మండలానికి సంబంధించిన వాళ్ళమని గర్వంగా నేను భావిస్తుంటాను. తర్వాత మొదటగా మా చిన్నాన్న తిరుపాల్ రెడ్డి గారు వారి యొక్క సహకారంతో నేను విజ్ఞానపీఠంలో చేరడం జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు నేను చిన్నప్పుడే, నేను 6వ సంవత్సరంలో ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. పేద కుటుంబం. అటువంటి పరిస్థితుల్లో మా చిన్నాన్నగారు తిరుపాల్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ విజ్ఞానపీఠం అన్నటువంటి సంస్థ ఉంది అని వారికి తెలుసుండడము, వారు నన్ను ఇక్కడ ఉండడం వల్ల వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఇక్కడ విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే 10వ తరగతి తర్వాత మళ్ళీ నేను గ్రామానికి వెళ్ళి ఎక్కడ చదువుకోలేనేమో అన్నటువంటి ఒక నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు విజ్ఞానపీఠం యొక్క పిఈటి సార్ రామిరెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్ భాగ్యనగర్ అంటే హైదరాబాద్లో కోటిలో విశ్వ హిందూ పరిషత్ స్టేట్ ఆఫీస్ ఉండేది. అక్కడికి నన్ను వారు పంపించడం జరిగింది. అక్కడ నేను విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్లో పనిచేస్తూ ఇంటరు, డిగ్రీ, బిఈడి ఇవన్నీ నా విద్యాభ్యాసం సుమారు 7 సంవత్సరాలు అక్కడ ప్రసాద్ ఇందాక మాట్లాడినటువంటి మల్లికార్జున అన్న వాళ్ళతో పాటు కలిసి అక్కడ పనిచేసుకుంటూ చదువుకోవడం జరిగింది. ఇటు విజ్ఞానపీఠం అయితేనేముంది, అటు విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్ అయితే ఏముంది, అక్కడ నేర్పించినటువంటి పద్ధతులు, క్రమశిక్షణ, విద్య, వినయం, సంస్కారం, మీరు ఏదైనా అనుకోండి, వీటన్నింటి వల్లనే నేను తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ 2 పరీక్షలో విజయం సాధించి 2010లో గ్రూప్ 2 ఆఫీసర్గా ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో గ్రూప్ 2 ఆఫీసర్గా చేరడం జరిగింది. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత మరొకసారి గ్రూప్ 2 ఉద్యోగం రాసి డిప్యూటీ తహసీల్దార్గా కర్నూలు జిల్లాలో గోనెగండ్ల మండలం ఇన్ఛార్జ్ తహసీల్దార్గా జిల్లా టాపర్గా వచ్చేసేసి నేను పనిచేయడం జరిగింది. వీటన్నింటికి నేను విజ్ఞానపీఠానికి, విశ్వ హిందూ పరిషత్కి ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను. ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా జీవితాంతం కూడా ఈ సంస్థలకి నా యొక్క సమయం, ఎంతో కొంత సమయం ఇస్తూ ఆర్థికంగా కూడా సహకారాన్ని అందిస్తూ ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాను. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్గా అంటే ఒక గ్రూప్ 1 క్యాడర్ పొజిషన్లో ఉన్నాను. దాంతోపాటు ఒక 8 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చాలామంది ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నెగ్గుతూ ఉంటారు. అక్కడ ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. నేను ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, ఎటువంటి ఫాంప్లెట్ వేయించకుండా, కేవలం మన విజ్ఞానపీఠం విశ్వ హిందూ పరిషత్ నేర్పించినటువంటి ఆ సంస్కారం ఇలాంటి వాటితోటూ నా వంతుగా నేను అందరికీ వ్యక్తిగతంగా వెళ్ళి పరిచయం చేసుకొని నేను చిత్తశుద్ధితోటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని ఒక మాట మాత్రమే చెప్పాను. వాళ్ళందరూ నమ్మటం, నన్ను అత్యధిక మెజారిటీతోటి గెలిపించారు. ఇప్పుడు నేను ఆ పదవిలో ఉన్నాను. 3 సంవత్సరాల కాలానికి అది ఉంటుంది. ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలవటం, ఈ విజ్ఞానపీఠం యొక్క స్వర్ణోత్సవాలలో భాగం కావడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.